అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర మహాశివులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజుర్ రెహమాన్. సోదర మహాశివులారా, ఇస్లాం అనేటటువంటి పదం అరబీలోని సలాం మరియు సిల్మ్ అనే రెండు మూల పదాల నుండి ఇస్లాం అనేటువంటి పదం ఉనికిలోకి వచ్చింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఒక వ్యక్తి తన ఇష్టాన్ని దైవ ఇష్టానికి సమర్పించుకొని దైవం చెప్పిన విధంగా జీవితం గడపడాన్ని అరబీ పరిభాషలో ఇస్లాం అని అంటారు. ఆ విధానాన్ని పాటించే వ్యక్తిని అరబీలో ముస్లిం అని అంటారు. ముస్లిం అంటే దైవ విధేయుడు. ఇస్లాం ధర్మంలోని ప్రధానంగా రెండు విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి హుకూకుల్లా, రెండు హుకూకుల్ ఇబాద్. హుకూకుల్లా అంటే ఒక దాసుడు సృష్టికర్త అయినటువంటి దైవంతో కలిగి ఉండవలసినటువంటి సంబంధాన్ని హుకూకుల్లా అని అంటారు. అంటే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే ఆరాధించాలి, ఆ దైవానికి సాటి సమానులుగా ఎవరిని కూడా నిలబెట్టకూడదు. దీన్ని హుకూకుల్లా అంటారు. రెండు హుకూకుల్ ఇబాద్ అంటే ఒక దైవాన్ని విశ్వసించినటువంటి ఒక దాసుడు తన తోటి మానవుల పట్ల ఎలాంటి సద్భావాన్ని కలిగి ఉండాలి, పొరుగువారి హక్కులు ఏంటో ఈ విషయాన్నే హుకూకుల్ ఇబాద్ అని అంటారు. అంటే దైవం యొక్క హక్కు, తోటి మానవుల హక్కు, ఈ రెండు హక్కుల్ని ఏ దాసుడైతే గుర్తించి ఆచరిస్తాడో అది మాత్రమే సంపూర్ణమైనటువంటి ఇస్లాంగా పరిగణించబడుతుంది. అయితే మిత్రులారా, ఇస్లాం ధర్మంలో ఏదైనా పని చెయ్యాలి అంటే ఆ పని ఇస్లాంలో ఉందా లేదా అని చూడాలంటే ఇస్లాం ధర్మంలో ప్రధానమైనటువంటి విషయం అది మొట్టమొదటిగా దైవ గ్రంథమైనటువంటి ఖురాన్. ఇక రెండవ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్, సహీ హదీసు గ్రంథాల్లో ఉందా అని చూడాలి. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు సహబా రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్ వారి జీవితంలో ఆ ఆచరణ ఉందా లేదా అన్న విషయాన్ని చూడాలి. అంటే ఒక విశ్వాసి, ఒక ముస్లిం లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే కలిమాను చదివినటువంటి ఒక ముస్లిం ఏదైనా ఒక ఆచరణ చేయాలి అంటే అది ఖురాన్లో ఉందా, ప్రవక్త వారి జీవితంలో ఉందా, లేక సహబా రదియల్లాహు అన్హుమ్ జీవితంలో ఆ విషయం ఉందా అనే విషయాన్ని తప్పనిసరిగా అతడు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఆచరణలు ఏవైతే లాంఛనప్రాయంగా సాంప్రదాయబద్ధంగా కొంతమంది చేస్తున్నారో అది మనం చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయి ఇస్లాంలో లేనటువంటి పనులు చేసినట్లయితే దైవానికి మనం అయిష్టంగా పరిగణించబడతాం. ధర్మంలో లేనటువంటి పనులు చేయడం వల్ల దైవానికి మనం అయిష్టులుగా పరిగణించబడతాం. అయితే కొంతమందికి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం గురించి సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా ఎవరైతే ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయాలు, అదేవిధంగా సహబా రదియల్లాహు అన్హుమ్ అజ్మఈన్ వారి యొక్క జీవితంలో లేనటువంటి పనులు చేస్తూ అవి ఇస్లాంలో ఉన్నాయి అనేటటువంటి ఆలోచన కలిగి ఉండడం ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఈరోజు ముస్లిం సమాజంలోని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రాణాలు ఇవ్వడానికి, ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని భావించే వారికి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సీరత్, జీవితం గురించి సరిగ్గా తెలుసుకోకపోవడం ఇది చాలా విచారకరమైనటువంటి విషయం మిత్రులారా. వాస్తవంగా చెప్పాలంటే ఇస్లాం ధర్మంలో పొరుగువారి హక్కులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మరి అలాంటప్పుడు ఈరోజు ఎవరైతే అవగాహన రాహిత్యం కారణంగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదిన సంబరాలు జరుపుకుంటూ డీజే పెడతారు. డీజే గురించి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, మ్యూజిక్ గురించి ఏం చెప్పారు, ఇది మనం ప్రవక్త వారి జీవితంలో తెలుసుకోకపోవడం చాలా విచారకరమైన విషయం. అదేవిధంగా ర్యాలీలు తీస్తూ, ఊరేగింపులు చేస్తూ, అదేవిధంగా పబ్లిక్కి అంతరాయం కలిగిస్తూ, రాకపోకల్లో డిస్టర్బెన్స్ని కలిగిస్తూ, ట్రాఫిక్ జామ్ అయ్యేలా అంతరాయం కలిగించడం, ఇవన్నీ కూడా పొరుగు వారి హక్కుల్ని కాజేయడంతో సమానం, పొరుగు వారి హక్కుల్ని భంగపరచడంతో సమానం. ఈ విషయాలు ఎక్కడ కూడా ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో లేదా సహబా రదియల్లాహు అన్హుమ్ జీవితంలో, ఖురాన్లో ఎక్కడ కూడా ఈ విషయాలు మనకు కనిపించవు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో సహనము, స్థైర్యము, మనశ్శాంతి, అదేవిధంగా పొరుగువారి హక్కులు, వితంతుల హక్కులు, అనాథలను హక్కున చేర్చుకోవడం, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనగానే సంపూర్ణంగా ఒక జీవిత విధానం, ఒక మనశ్శాంతి, సామాజిక సేవ, సామాజిక దృక్పథం, ఇవన్నీ విషయాలు కూడా ప్రవక్త వారి జీవితంలో మనకు కనిపిస్తాయి. కష్టాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి సహనాన్ని కలిగి ఉన్నారు, అదేవిధంగా సంతోషంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవాన్ని ఏ విధంగా స్తుతించేవారు, అదేవిధంగా సమాజంలో చేరుకున్నటువంటి చెడులను
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా పారద్రోలేవారు, ఇవన్నీ విషయాలు కూడా సీరత్లో మనకు కనిపిస్తుంటాయి. కానీ అలా కాకుండా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఎవరైతే డీజేలు పెడుతూ ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ జులూసులు తీస్తూ ర్యాలీలు తీస్తూ అదేవిధంగా పబ్లిక్ రాకపోకలకు అంతరాయం ఎవరైతే కలిగిస్తూ ఉంటారో, మరి వీరి కోసం ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పబ్లిక్కి అంతరాయం కలిగిస్తూ ఇలా చేయండి అని చెప్పారా? ఎక్కడైనా హదీసుల్లో ఉందా? ఖురాన్లో ఉందా? సహబా రదియల్లాహు అన్హు అజ్మైన్ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఆచరణ చేశారంటే ఎక్కడా కూడా మనకు కనిపించదు. మిత్రులారా, ఇస్లాం అంటే శాంతి, సమర్పణ, ఇస్లాం అంటే పీస్. మరి అలాంటి ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఒక కానుకగా ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఇస్లాంపై చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలకు మరింత ఆజ్యం పోస్తూ మనం పబ్లిక్ ఇలాంటి అంతరాయం కలిగిస్తూ ప్రవక్త జన్మదిన వేడుకల పేరుతో ఇలా చేసేటటువంటి చర్యకు ఇస్లాం మనకు అనుమతిస్తుందా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన ప్రక్షాళన చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఆ హదీసు గ్రంథాన్ని మీరు గుర్తు చేసుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరి చేష్టల ద్వారానైతే తమ పొరుగువారు అశాంతికి గురవుతారో వారు ముస్లింలు కాజాలరు అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. తమ పొరుగువారు అశాంతికి గురవుతే వారు అసలు ముస్లింలే కాదు, వారు స్వర్గానికి వెళ్ళలేరు అని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం నిజంగా అభిమానించాలంటే ప్రవక్త వారి బోధనల్ని తప్పనిసరిగా తూచా తప్పకుండా మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. సహీహ్ బుఖారీలో హదీస్ నంబర్ 3189లో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గురించి చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు నన్ను పొగడడంలో హద్దు మీరకండి. ఏ విధంగానైతే క్రైస్తవులు మరియం కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం వారిని పొగడడంలో హద్దు మీరారో ఆ విధంగా మీరు నా పట్ల ఇలాంటి వైఖరిని కలిగి ఉండకండి. నన్ను మీరు దైవ దాసుడు, దేవుని యొక్క ప్రవక్త అనే విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఉమ్మత్ సమాజానికి ఇచ్చినటువంటి సందేశం. మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు అంటే అబ్దుహు వ రసూలు అంటాం. ముందు ఆయన అల్లాహ్ యొక్క దాసుడు, ఆ తర్వాత మరియు దేవుని యొక్క ప్రవక్త. ఇది మన విశ్వాసం. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల మన విశ్వాసం చాలా స్పష్టంగా ఉండాలి. దౌర్భాగ్యం ఏంటంటే ప్రవక్త వారి సీరత్, ప్రవక్త వారి జీవితం గురించి మనం ఏ విధంగానైతే సహబాలు అర్థం చేసుకున్నారో, ఏ విధంగానైతే ప్రవక్త వారి యొక్క శిష్యులు అర్థం చేసుకున్నారో ఆ విధంగా మనం అర్థం చేసుకోకపోవడం ఇది మన దౌర్భాగ్యం తప్ప మరేమీ కాదు. ఈరోజు ప్రవక్త వారి పేరు మీద అయితే మనం అనవసరంగా పెట్టేటటువంటి ఖర్చు, అలా కాకుండా ఈరోజు హైదరాబాద్లో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారికి మనం సహాయం చేయవచ్చు, ఎవరైతే ఆపదలో ఉన్నారో వారికి మనం ఆదుకోవచ్చు, వారికి మనం సహాయం చేసినట్లయితే తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు దీనికి ఒక అజర్, దీని యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇస్లాం ధర్మంలో లేనటువంటి కొత్త పోకడలను సృష్టించుకొని మన ఆఖిరత్ని మనం పాడు చేసుకోకుండా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాటలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా నడిపించాలని నేను సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో దువా చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.